హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రిలీపే యాప్లో ఎల్ఎన్టీ టాస్క్లు మనకి ఏదైనా ఎల్ఎన్టీ టాస్క్లు అసైన్ అయింటే వాటిని ఎలా కంప్లీట్ చేయాలి అనేది చూద్దాం. దానికోసం రిలీపే యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేస్తేనే మీకు మీ మధ్యలో ఇక్కడ ఆల్ సర్వీసెస్ అన్న కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే కొద్ది కిందికి వెళ్ళాలంటే లాస్ట్లో డిలిక్వెంట్ కలెక్షన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఏదైనా కేసెస్ అసైన్ అయింటే ఇక్కడ వాటి కౌంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే డెలిక్వెంట్ లోన్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ఎల్ఎన్టీ నుండి లోన్ తీసుకుంటారో వాళ్ళ డ్యూ డేటు నార్మల్గా ఎవ్రీ మంత్ 3rd ఉంటుంది. ఎవరైతే ఆ డ్యూ డేట్ రోజుకి పే చేయకుండా ఉంటారో వాటిని డెలిక్వెంట్ అంటారు. పే చేయలేకపోతే అది డెలిక్వెంట్ అవుతుంది దాని స్టేటస్. అందుకే ఇక్కడ మీకు డెలిక్వెంట్ లోన్స్ అని కనిపిస్తుంది పైన. ఇక్కడ చూసారంటే డిస్టెన్సు, మీకు ఎంత డిస్టెన్స్లో ఉంది, కంపెనీ ఏది, స్టేటస్ ఏంటి, ఆ టాస్క్ పెండింగ్లో ఉందా, ఏమైందా, వాళ్ళ డీటెయిల్స్, కస్టమర్ నేము, అన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మొబైల్ నెంబరు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఏ పిన్ కోడ్ అన్నీ. ఇక్కడ మీకు ప్రొసీడ్ అంటే పక్కన ఒక ఐ సింబల్ లాగా ఉంది. ఆ ఐ సింబల్ పైన క్లిక్ చేస్తూనే మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లైక్ టైపు, లోన్ టైపు, డ్యూ డేట్ ఎప్పుడు, అలాగే పెండింగ్ వాళ్ళ తీసుకున్న ఎవరికి అసైన్ చేశారు, ఇది ఆర్ కోడ్ ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఎటువంటి లోన్ తీసుకున్నారు, 2-వీలరు, ఆ బైక్ నెంబరు, డీటెయిల్స్, ఎంత ఈఎంఐ కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి. దాంట్లో వాళ్ళ అడ్రస్ కూడా వస్తుంది. అలాగే వాళ్ళ నేమ్, కస్టమర్ నేమ్ వస్తుంది. దాని కింద లోన్ అకౌంట్ నెంబర్ అని ఏ టైప్ ఆఫ్, ఇక్కడ మీరు చూసారంటే లోన్ అకౌంట్ నెంబర్లో T0777 అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఉండే ఒక లెటర్ ఉంటుంది, టీ అని కానీ సి అని కానీ. టీ ఉంటే వాళ్ళు 2-వీలర్ లోన్ తీసుకున్నారు. ఇదే డీటెయిల్స్ మీకు పైన డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. ప్రోడక్ట్ టైప్ 2-వీలర్ లోన్ అని. దీన్ని బట్టి మనం మాట్లాడేటప్పుడు జస్ట్ మన పర్పస్ ఏంటంటే యాజ్ అ రిలీపే ఏజెంట్ మనం కాల్ చేస్తాము, వాళ్ళని కుదిరితే డైరెక్ట్గా మీట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ అవ్వాలి. మీట్ అయ్యి సోన్ కంపెనీ, మేము రిలీపే గ్రౌండ్ సపోర్ట్ టీం లేదా ఫీల్డ్ సపోర్ట్ టీం, మేము రిలీపేలో ఏజెంట్స్ని, అలాగే ఎల్ఎన్టీ వాళ్ళకు ఫీల్డ్ సపోర్ట్లో హెల్ప్ చేస్తూ ఉంటాము. మీరు ఈ విధంగా 2-వీలర్ లోన్ తీసుకున్నారు, దాని ఈఎంఐ ఎవ్రీ మంత్ 3rd కట్టాల్సిన డ్యూ డేటు, అది మిస్ అయింది కాబట్టి డెలిక్వెంట్ అయిన లోన్స్ కలెక్షన్ కోసం మా దగ్గరికి వచ్చాయి. మనం ఇలా మన గురించి చెప్పిన తర్వాత ఎవరు ఏంటి అని వాళ్ళు చెప్పకుండా మనం వాళ్ళ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పాలి. మేము రిలీపే ఏజెంట్స్ అండి, ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీస్ అనే కంపెనీలో మేము ఒక ఏజెంట్స్. మేము ఎల్ఎన్టీ కోసం ఫీల్డ్లో పనిచేస్తాం. ఫీల్డ్లో మాకు నియర్ బై ఏదైనా కేసెస్ ఉంటే ఏదన్నా టాస్క్లు ఇస్తే కంప్లీట్ చేస్తాం. ఆ డీటెయిల్స్ చెప్పాక ఏదన్నా డెలిక్వెంట్ ఉన్న కేసెస్ని మేము దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి కనుక్కొని ఏంటి ఇష్యూ, ఎందువల్ల కట్టలేకపోయారు, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూనా, హెల్త్ ఇష్యూనా, ఏంటి, ఎందువల్ల పే చేయలేకపోయారు, లేదా పూర్తిగా లోన్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అప్డేట్ చేయడం వరకే మన పని. అది కూడా మార్నింగ్ 8 to ఈవినింగ్ 7:30 లోపల మాత్రమే మనం ఈ పని చేయాలి. ఒకవేళ అడ్రస్ దగ్గర అయితే వెళ్ళి మీట్ అవుతాము. దూరం అయితే ఫోన్లో వాళ్ళ ఫోన్ ఎత్తితే ఫోన్లో వాళ్ళు ఏం చెప్తారో అది కమెంట్ రాసి ప్రొసీడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఎక్కువ పేమెంట్స్ అనేది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ అయ్యి మాట్లాడి చేస్తే, ఇంటి ధరకు వచ్చేస్తున్నారు ఏజెంట్ అని తొందరగా పే చేస్తారు, మనకు కూడా కౌంట్ వస్తుంది అనమాట. అంటే ఈ ఎల్ఎన్టీ కేసులు ఎలా ఉంటాయంటే మనం కమెంట్ రాస్తే సరిపోదు, మనం విజిట్ అయిన తర్వాత పే చేస్తేనే మన ఏజెంట్గా కమిషన్ వస్తుంది. అది కూడా 1 to 150 అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు పే చేయలేదనుకోండి, మనం విజిట్ అయిన తర్వాత మనకు ఎటువంటి కమిషన్ రాదు. అది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఇవి వాళ్ళ డీటెయిల్స్, పేరు ఇచ్చారు, ఎల్ఎన్టీ లోన్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, మొబైల్ నెంబర్ ఇచ్చారు, నామినీ పేరు, నామినీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వెనక్కి వెళ్తే మీకు ఎలా చేయాలి, ఈ కేసు ఎలా అప్డేట్ చేయాలని చెప్తాను చూడండి. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ టేక్ సెల్ఫీ. మనం ఏజెంట్ కాబట్టి మనం ఆ లొకేషన్లో ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన విలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి, లేదా 1 kilometer దగ్గరలో ఇంటికి వెళ్ళకపోయినా ఆ నియర్ బై వెళ్ళి ఫోటో తీసుకోవాలి. ఆయన ఫోన్ చేసి ఆయన ఓకే ఇంటికి రావాలని అవసరం లేదు, కట్టేస్తానంటే ఓకే, లేదంటే రెస్పాండ్ అవ్వని పరిస్థితుల్లో, ఫోన్ లేవు, పనిచేయని పరిస్థితుల్లో ఆ అడ్రస్ ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే సెల్ఫీ. ఎందుకు అంటే ఆ లొకేషన్కి వెళ్ళే క్లోజ్ చేయాలి ఆ కేసు అనేది, దానికోసం సెల్ఫీ.
ఇప్పుడు ఇది సెల్ఫీ తీసుకున్నాము. నెక్స్ట్ అప్లోడ్ కస్టమర్ ఫొటోస్. కస్టమర్ మీకు ఆయనకేం అబ్జెక్షన్ లేదు, మీరు మీట్ అయ్యారు, ఫోటో తీసుకోమంటే తీసుకోండి, వద్దు అంటే నాకు వాళ్ళ ఇల్లు ఏదో ఒకటి తీసుకోండి. ఆయన ఇంట్రెస్ట్గా లేకపోతే ఫోటోలో వాళ్ళ ఇల్లు లేదంటే వాళ్ళ విలేజ్ ఏదో ఒకటి తీసుకొని అప్లోడ్ చేయండి. అది కూడా కుదరినప్పుడు మీరు వెళ్ళలేనప్పుడు ఫోన్లోనే మీరు మాట్లాడండి. ఆయన కట్టేస్తాను అంటే జస్ట్ స్కిప్ కొట్టండి. అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇదేంటంటే మనం వెళ్ళే లోపలే ఈరోజు మనం వెళ్ళాము, ఈరోజు ఈవినింగ్ 3:30కో ఎప్పుడో వెళ్ళాము అనుకోండి, ఆయన మార్నింగే పే చేశాడు లేదా నిన్న ఈవినింగ్ పే చేశాడు. అప్పుడు ఆయన ఏదైతే పే చేసిన స్టెప్ ఇట్ ఉంటుందో ఫోన్లో స్క్రీన్ షాట్, అది అప్లోడ్ చేయడానికి, లేదా రిసిప్ట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసేయండి. ఒకవేళ ఇంకా పే చేయలేదు అనుకుంటే స్కిప్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్ది హౌస్ ఫౌండ్ ఆర్ నాట్. ఫస్ట్ క్వశ్చన్ హౌస్ దొరికిందా, ఫైండ్ అయిందా అని అడుగుతుంది. ఎస్ పెట్టండి. ఎవరిని మీట్ అయ్యారు, కస్టమర్ని మీట్ అయ్యారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని మీట్ అయ్యారా, లేదా నేబర్ని మీట్ అయ్యారా. ఒకవేళ మీరు ఫోన్లో మాట్లాడినా సరే ఎస్ అనే పెట్టండి, లేదా కస్టమర్తోనే మాట్లాడండి ఎస్ అని పెట్టారు. ఇక్కడ డిస్పోజిషన్స్ అని ఉంది కదా, అంటే ఏం చెప్పారు వాళ్ళు. ఫస్ట్ది పీటీపీ, ప్రామిస్ టు పే. ఆయన ఈరోజు వెళ్ళారు, మీరు మీట్ అయ్యారు, ఆయన ఏదో ఈఎంఐ సపోజ్ ఈరోజు 13 అనుకుందాం, ఆయన ఒక 15తో లేదంటే 20 పే చేస్తానని చెప్పారు. ప్రామిస్ టు పే. అప్పుడు ప్రామిస్ టు పే అని సెలెక్ట్ చేసుకొని ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, వాళ్ళు మొబైల్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళు ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ చెప్తే అది ఎంటర్ చేసుకోండి, లేదంటే మీరు ఏదైతే అటెంప్ట్ చేశారో అదే రాసేయండి, ఇబ్బంది లేదు. ఈయన ఎప్పుడు పే చేస్తాను దాని కింద చూస్తే P2P డేట్ అని ఉంటుంది, ప్రామిస్ టు పే డేట్. ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆయన 20 అన్నాడు, 20 సెలెక్ట్ చేసుకోండి, 20 పే చేస్తాను అన్నాడు. కింద కమెంట్ కస్టమర్ సెడ్ అదే రాయండి, కస్టమర్ సెడ్ విల్ పే పెండింగ్ ఈఎంఐ బై March 20, 2025. ఇది ప్రామిస్ టు పే. మీరు వెళ్ళారు, ఆయన తర్వాత కడతారంటే సినారియో. ఒకవేళ మీరు వెళ్ళారు అక్కడికి, మీకు ఆ అడ్రస్ అది ఇన్కరెక్ట్ అడ్రస్, నాట్ ఫౌండ్, అడ్రస్ దొరకలేదు, అప్పుడు ఎవరిని మీట్ అయ్యారు, నైబర్, ఆ పక్కింటిలో మేము. కస్టమర్ అలాంటి పేరుతో ఆ ఊర్లో ఎవరైనా ఉన్నారా లేదా, ఉంటే ఉన్నారని చెప్పండి, లేదంటే లేదు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టండి, పర్సన్ నాట్ ఫౌండ్ పెట్టండి. నైబర్ మీరు కలిసిన వాళ్ళ పేరు ఏం పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎవరినైతే మీరు మీట్ అయ్యారో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు అబ్జెక్షన్ లేదనుకుంటే కింద కమెంట్ ఏం రాస్తారంటే రాంగ్ అడ్రస్ అనో, జస్ట్ రాంగ్ అడ్రస్, లేదా అండ్ లొకేషన్. ఆ అడ్రస్సు వాళ్ళు ఇచ్చిన లొకేషను అది రాంగ్ అయితే అప్పుడు రాంగ్ అడ్రస్ రాంగ్ లొకేషన్ వేస్తుంది. మ్యాక్సిమం ఎస్ అనే పెట్టండి ఫోన్లో మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఎస్ పెట్టారు, హౌస్ ఫౌండ్ అయింది. సెలెక్ట్ ఎవరితో మాట్లాడరు, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళకు నామినీగా ఉన్న వాళ్ళతో మాట్లాడినా కస్టమర్ అని పెట్టుకోండి, లేదా ఫ్యామిలీ మెంబర్ పెట్టండి, ఇబ్బంది లేదు. డిస్పోజిషన్లో ఒక ప్రామిస్ టు పేనే చూసారు, మిగతా వాటికి మీనింగ్స్ ఏంటనే తెలియదు, చెప్తాను చూడండి. నెక్స్ట్ పెయిడ్ కేస్. నేను ఇందాక చెప్పాను, మనం వెళ్ళే లోపల ఆయన పే చేశాడు, అప్పుడు జస్ట్ పెయిడ్ కేస్ అని చెప్పి ఆల్రెడీ పెయిడ్ అని రాజే టాస్క్ క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ పెయిడ్ అని చెప్పి సబ్మిట్ కొట్టేస్తాం. ఒకవేళ డిస్ప్యూట్ అనేది ఎప్పుడు వాడతాము, దేనికి వాడదామంటే, ఇప్పుడు సపోజు లోను మనం వెళ్ళిన అడ్రస్కి వెళ్ళాము, ఆయన మీట్ అయ్యాము, కానీ లోన్ ఈయన పేరు పైన ఉంది, కానీ లోన్ తీసుకున్నాను వేరే ఆయన, 2 వీలర్ కొనుక్కున్నాను వేరే ఆయన, ఈయన పేరు పైన తీసుకున్నాడు, ఆయన ఈఎంఐ కట్టలేదు. అలాంటప్పుడు ఈ డిస్ప్యూట్ అనే దానిపైన క్లిక్ చేసి ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్, ఇక్కడ వాళ్ళ ఆల్టర్నేట్ నెంబర్, ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ నెంబరు, కింద కమెంట్లో ఎవరైతే ఆ లోన్ తీసుకున్నారో ఆయన పేరు, అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఫైనాన్షియల్ ఇష్యూ. ఆయన మనం వెళ్ళాము, మీట్ అయ్యాము, ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఈ మంత్ కట్టలేను, ఈ మంత్ ఈఎంఐ కట్టలేను, నెక్స్ట్ మంత్ ఈ మంత్ పెండింగ్ ఈఎంఐ, నెక్స్ట్ మంత్ ఈఎంఐ కలిపి కడతాను అన్నాడు. అప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూ అనేది సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్, వాళ్ళు ఓకే అనుకుంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద రాసేస్తాం కంప్లీట్గా క్లియర్గా, ఈ మంత్ పే చేయలేను పెండింగ్ ఈఎంఐ, నెక్స్ట్ మంత్ పే చేస్తాను అన్నట్టు
కమెంట్లో రాస్తారు. ఒకవేళ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ, ఇది వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ ఏం లేదు, అమౌంట్ అకౌంట్లో పెట్టారు, అది మామూలుగా థర్డ్ డెబిట్ అవుతుంది అనుకున్నారు, డెబిట్ అవ్వలేదు. అలాగే అది డెబిట్ అవ్వలేదు అకౌంట్లో పెట్టినప్పుడు, అలాగే వీళ్ళకి వేరే విధంగా ఎలా కట్టాలో తెలియదు, ఫోన్పే ద్వారా కానీ ఎలాంటి లింక్ ద్వారా కానీ. అప్పుడు ఈ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ అనేది సెలెక్ట్ చేసుకొని కింద కమెంట్లో మనం ఫోన్పే ద్వారా గైడ్ చేసి ఎలా కట్టాలనేది వాళ్ళ లోన్ నెంబర్ ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళి చూసారంటే, ఇక్కడ చూసారంటే మీకు లోన్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది, T0750609240231231 అని. ఈ నెంబర్ని మీరు డైరెక్ట్గా ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో లోన్ రీపేమెంట్, ఇక్కడ చూసారంటే లోన్ రీపేమెంట్ సెర్చ్ చేయండి. ఇక్కడ లోన్ రీపేమెంట్ అని క్లిక్ చేయండి, వస్తుంది సెర్చ్లో. దాంట్లో L&T ఫైనాన్స్ లిమిటెడ్ అని ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్ చేసినా సెర్చ్ బార్లో వస్తుంది L&T అని. దీనిపైన క్లిక్ చేసినా వాళ్ళ లోన్ అకౌంట్ నెంబర్ ఏదైతే అక్కడ యాప్లో మెన్షన్ చేస్తారో ఈ T0777 అని కొడతానే ఎంత పెండింగ్ కట్టాలి, ఎంత ఈఎంఐ కట్టాలి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అలా కూడా డైరెక్ట్గా పే చేయొచ్చు, లేదా L&T లింక్ ఉంటుంది, దాని ద్వారా అయినా పే చేయొచ్చు. అది మనం విజిట్ చేసిన తర్వాత పే చేస్తే మన అకౌంట్ వస్తుంది, అంటే రిలీఫ్ అకౌంట్ వస్తుంది RNFI సర్వీస్కి. పే చేయక మీరు విజిట్ చేస్తే L&T వాళ్ళ అకౌంట్ వస్తుంది. కాబట్టి విజిట్ మీరు కంప్లీట్ చేసినాక పేమెంట్ చేయించండి. అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రొసీడు, సెల్ఫీ, కస్టమర్ ఫోటో స్కిప్. ఇప్పుడు నేను ఎస్ పెట్టాను, కస్టమరు లేదా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు. ఇక్కడ డిపాజిషన్స్లో నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ అంతవరకు చెప్పాను. అది వాళ్ళకి తెలియకపోతే ఈఎంఐ డెబిట్ అవ్వలేదు, నాన్ ఫైనాన్షియల్ ఈఎంఐ పెట్టారు కానీ అది ఆటో డెబిట్ అవ్వలేదు, మనం మాన్యువల్గా పే చేపిస్తాం అన్నప్పుడు ఇది రాస్తాం, నాన్ ఫైనాన్షియల్లో పెట్టి పే చేపించేసి పెయిడ్ అని ఇక్కడ రాసి సబ్మిట్ చేస్తాం. ఒకవేళ వెహికల్ ఇష్యూ, ఈయన లోన్ తీసుకున్నాడు, వెహికల్ వచ్చింది, అది ఏదో డ్యామేజ్ అవ్వడం వల్ల ఆయన ఈఎంఐ కట్టడానికి రెడీగా లేడు, అప్పుడు ఈ వెహికల్ ఇష్యూ అని చెప్పి ఆ కమెంటు వెహికల్ సోన్ డ్యామేజ్ అయింది, అందువల్ల ఈయన ఈఎంఐ కట్టను అంటున్నాను అని చెప్పి టాస్క్ క్లోజ్ చేస్తారు. లేదు క్లోజర్, ఇంకా ఈఎంఐస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఒక 20 ఈఎంఐస్ తీసుకున్నాను అనుకున్నాను ఎగ్జాంపుల్, ఆయన ఒక 17-18 కట్టేశాడు, ఇంకో 2 or 3 ఉన్నాయి అంతే. అప్పుడు ఆయన కంప్లీట్ లోనే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు, వెళ్ళి డైరెక్ట్గా ఈ లోన్ ఈఎంఐలు అంతా నాకు వద్దండి, ఒకటేసారి 2-3 ఉన్నాయి, అన్నీ ఒకటేసారి క్లోజ్ చేస్తాను అన్నప్పుడు ఈ క్లోజర్ అని సెలెక్ట్ చేసుకొని అదే కమెంట్ ఇక్కడ రాస్తాం, ఆయన క్లోజ్ చేయాలనుకుంటున్నాడు అందుకే ఈఎంఐ పే చేయలేదు. నెక్స్ట్ కస్టమర్ నాట్ ఫోన్, ఒక అడ్రస్ ఇచ్చారు లేదా జీపీఎస్ లొకేషన్ మీకు ఇచ్చారు, మీ అడ్రస్కి వెళ్ళారు కానీ ఆ అడ్రస్లో ఆ కస్టమర్ లేడు, అలాంటప్పుడు కస్టమర్ నాట్ ఫోన్ అంటే ఫాల్స్ అడ్రస్ అన్నట్టు. లాస్ట్ ఆప్షన్ కూడా అడ్రస్ నాట్ ఫోన్ అనేది కూడా దాని కిందకే వస్తుంది. ఎప్పుడన్నా వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు వెళ్తారు, ఇక్కడ అడ్రస్ చెప్తారు కదా, ఏదైతే ఇక్కడ డీటెయిల్స్లో మీకు అడ్రస్ కనిపిస్తుందో ఈ అడ్రస్కి మీరు వెళ్తారు, అక్కడ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రొవైడెడ్ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అలాంటి అక్కడ లేడు అని తెలిసినప్పుడు ఆ లాస్ట్ 2 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ L&T టాస్క్ ఎలా క్లోజ్ చేయాలనేది. మీకు L&T టాస్క్ ఎక్కడ అసైన్ ఏంటంటే మెనూలోకి వెళ్ళండి, లాస్ట్లో డెలిక్వెంట్ కలెక్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి, అసైన్ అండ్ టాస్క్లు అన్నీ ఇక్కడ ఉంటాయి, మీ పిన్ కోడ్వే ఉంటాయి మ్యాక్సిమం. దగ్గర అయితే మీట్ అవ్వండి, మ్యాక్సిమం మీట్ అయితే పేమెంట్స్ వచ్చేటివి చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే మనకు కూడా కమిషన్ వస్తుంది. జస్ట్ ఫోన్లో ఆల్రెడీ L&T వాళ్ళు కాల్స్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు, మనము అదే చేస్తే పేమెంట్స్ ఎక్కువ రాకపోవచ్చు, మనకు కమిషన్ అంత వర్కౌట్ అవ్వదు. బట్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం మీ పిన్ కోడే కాబట్టి ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ ద్వారానో ఇంకోటి ద్వారా విజిట్ చేపిస్తే పేమెంట్స్ మాత్రం చాలా ఎక్కువ వస్తాయి, మనకు కమిషన్ పనికి వస్తుంది. థ్యాంక్ యూ.